హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను ఉంటుందండి. ఈరోజు మనం సీజన్ 3లోని 13th ఎపిసోడ్లో ఉన్నామండి. ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎలీజా క్లౌజ్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే క్లౌజ్ ఎలీజాని డాగర్తో పొడిచి బాక్స్లో పెడతాడు కాబట్టి. ఎలీజా క్లౌజ్తో నువ్వు చాలా షాక్ అయినట్లున్నావు, నా గుండెల్లో నుంచి డాగర్ బయటికి తీసింది నువ్వు కాదు కదా అని అడుగుతాడు. క్లౌజ్ ఎలీజాతో లేదు, నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఎలీజాకి కోపం వచ్చి క్లౌజ్ మీద అటాక్ చేస్తాడు. అలానే వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. క్లౌజ్ పక్కనే ఉన్న బాక్సెస్లో ఒకదాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డాగర్ని బయటికి తీస్తాడు. ఎలీజా క్లౌజ్తో ఇప్పుడు నువ్వు నన్ను పొడి చేసినా పర్వాలేదు, కానీ కాలు గత 900 సంవత్సరాల నుంచి అదే బాక్స్లో ఉంటున్నాడు. తన గనక బయటికి వస్తే నిన్నేం చేస్తాడో ఊహించుకో అని అంటాడు. అది విన్న క్లౌజ్ ఎలీజాని వదిలేస్తాడు. తరువాత క్లౌజ్ మైకేల్ చనిపోయాడని ఎలీజాతో చెప్తాడు. క్లౌజ్ ఆ డాగర్ని మళ్ళీ తిరిగి కాల్ గుండెల్లో పొడి చేస్తాడు. క్లౌజ్ ఎలీజాతో ఇదంతా స్టిఫెన్ వల్లే జరుగుతుంది కాబట్టి మనం స్టిఫెన్ని నాశనం చేయాలి, దానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని అడుగుతాడు. స్టిఫెన్ దగ్గర ఉన్న ఆ 4వ బాక్స్ను కూడా మనం సంపాదించాలి అని అంటాడు. దానికి ఎలీజా కూడా సరే అంటాడు. ఎలీనా సాల్స్మాన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈలోగా డోర్ బెల్ మోగుతుంది. ఎలీనా సాల్స్మాన్ ఇద్దరు బయటికి వచ్చి చూస్తారు ఎవరా అని. అయితే అది ఎవరో కాదు, పోలీస్ షెరీఫ్ ఎలీనా దగ్గరికి డాక్టర్ బ్రెయిన్ని చంపిన వెపన్ని తీసుకుని వస్తుంది. ఆ వెపన్ చూసిన సాల్స్మాన్ ఇది నా వెపన్స్లో ఒకటి అని అంటాడు. పోలీస్ షెరీఫ్ ఎలీనాతో దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని మేము మ్యాచ్ చేసి చూసాము, అయితే అది ఎవరివో కాదు నీవే ఎలీనా అని చెప్తుంది. అది విన్న ఎలీనా సాల్స్మాన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పోలీస్ షెరీఫ్ ఎలీనాతో నాకు తెలుసు ఈ హత్య నువ్వు చేయలేదని, కానీ ఎవరో నిన్ను మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి అది ఎవరో మనం కనిపెట్టాలి అని అంటుంది. సాల్స్మాన్ ఎలీనా ఇద్దరూ కలిసి డీమాన్కి కాల్ చేస్తారు. విషయమంతా డీమాన్తో చెప్తారు. అది విన్న డీమాను డాక్టర్ బ్రెయిన్ని చంపింది ఎవరో కాదు డాక్టర్ ఫెల్లే, తనే ఈ హత్య చేసి ఆ నిందని ఎలీనా మీదకు తోస్తుంది అని అంటాడు. సాల్స్మాను లేదు, ఇది తను చేయలేదు, ఎవరో చేశారు అని అంటాడు. డీమాను సాల్స్మాన్ని మరి నీ వెపన్ని ఎవరు తీసుకువెళ్ళుండుంటారు అని అడుగుతాడు. సాల్స్మాను నా వెపన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, కార్లో ఉన్నాయి, స్కూల్లో ఉన్నాయి, మరి ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియడం లేదు అని అంటాడు. సాల్స్మాను డీమాన్తో నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. అయితే డీమాను నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. డీమాను ఎలీజాని కలవడానికి వెళ్తాడు. ఎలీజా డీమాన్ని చూసి నువ్వేనా ఈ పేపర్ని నా పాకెట్లో పెట్టింది అని అడుగుతాడు. దానికి డీమాన్ అవునని చెప్తాడు. ఎలీజా డీమాన్తో నువ్వు నా గుండెల్లో నుంచి డాగర్ని బయటికి తీసినందుకు నీకు ఎలాంటి హెల్ప్ కావాలో అడగమని అంటాడు. డీమాను క్లౌజ్ని చంపాలి, క్లౌజ్ని ఎలా చంపాలో, క్లౌజ్ని ఏ వెపన్తో చంపాలో నీకేమైనా తెలుసా అని ఎలీజాని అడుగుతాడు. ఎలీజా సరే అని చెప్పి ఎలీజా డీమాను ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. క్యారలైన్ హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ ఫెల్ని కలుస్తుంది. డాక్టర్ ఫెల్ క్యారలైన్తో మీ నాన్నకి నేను వ్యాంపైర్ బ్లడ్ ఇచ్చి తనని కాపాడాను అని అంటుంది. అది విన్న క్యారలైన్ డాక్టర్ ఫెల్తో చాలా థ్యాంక్స్, కానీ మా నాన్నకి వ్యాంపైర్స్ అంటే ఇష్టం లేదు అని అంటుంది. క్యారలైన్ మా నాన్న బాగానే ఉన్నాడు, నేను మా నాన్న ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని అడుగుతుంది. దానికి డాక్టర్ ఫెల్ మీ నాన్న నిన్న నైటే డిశ్చార్జ్ అయ్యాడు అని చెప్తుంది. క్యారలైన్ అవునా, మా డాడీ నాకు కాల్ కూడా చేయలేదు అని అంటుంది. క్యారలైన్ ఎలీనా దగ్గరికి వస్తుంది. ఎలీనా ఏమైంది, మీ డాడీని డిశ్చార్జ్ చేస్తానన్నారా అని అడుగుతుంది. క్యారలైన్ ఎలీనాతో మా డాడీ నిన్నే డిశ్చార్జ్ అయ్యారంట అని చెప్పి వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది. అయితే వాళ్ళ డాడీ ఫోను ఆ హాస్పిటల్లోనే రింగ్ అవుతున్నట్టుగా క్యారలైన్కి వినిపిస్తుంది. ఎలీనా క్యారలైన్ని ఏమైందని అడుగుతుంది. దానికి క్యారలైన్ మా డాడీ సెల్ ఫోన్ ఇక్కడే రింగ్ అవుతుంది అని చెప్తుంది. తరువాత ఇద్దరూ కలిసి క్యారలైన్ వాళ్ళ నాన్న బిల్లుని వెతుక్కుంటూ ఒక రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్లో బిల్ని చాలా ఘోరంగా ఎవరో చంపేస్తారు. అది చూసిన క్యారలైన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. తను చాలా బాధపడుతుంది. ఎలీనా క్యారలైన్తో మీ డాడీ బాడీలో వ్యాంపైర్ బ్లడ్ ఉంది కాబట్టి తను ఖచ్చితంగా తిరిగి బ్రతుకుతాడు అని అంటుంది. ఈలోగా క్యారలైన్ వాళ్ళ నాన్నకి స్పృహ వస్తుంది. స్టెఫెన్ బోనీని ఏబిని తీసుకుని లాక్వుడ్ సెల్లార్కి వస్తాడు. వాళ్ళిద్దరికీ ఆ గుహలో ఉన్న బాక్స్ని చూపిస్తాడు. ఏబీ స్టిఫెన్ చూసి నువ్వు లోపలికి రావని అడుగుతుంది. దానికి స్టిఫెన్ వ్యాంపైర్స్ ఎవరు ఈ లోపలికి రాలేరు, డీమాన్ లాక్వుడ్స్ వాళ్ళని కంపైల్ చేసి ఈ బాక్స్ని లోపల పెట్టించాడు అని చెప్తాడు. స్టిఫెన్ వాళ్లతో వీలైనంత ఫాస్ట్గా మీరు ఈ బాక్స్ను ఓపెన్ చేయాలి, క్లౌజ్ ఈ బాక్స్ ఎక్కడ ఉందని తెలుసుకున్న వాళ్ళ హైబ్రిడ్స్ వచ్చి మనల్ని అందరినీ చంపేసి ఈ బాక్స్ని ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు,
కాబట్టి మీరు వీళ్ళంత ఫాస్ట్గా ఈ బాక్స్ను ఓపెన్ చేయాలి అని అంటాడు. స్టిఫెన్ ఆ గుహలో నుంచి బయటకు వస్తాడు. అయితే తన కోసం ఎలీనా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలీనా స్టిఫెన్తో నువ్వేనా డాక్టర్ బ్రెయిన్ని చంపింది అని అడుగుతుంది. దానికి స్టిఫెన్ నేను కాదు అని అంటాడు. స్టిఫెన్ ఎలీనాతో నువ్వు డీమాన్ని అడుగు, ఈ మధ్యకాలంలో తను ఎవరినైనా చంపాడా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బోని వాళ్ళమ్మ ఇద్దరు ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. అక్కడంతా క్యాండిల్స్ని వెలిగిస్తారు. బోని వాళ్ళమ్మ బోనీతో ఇక్కడున్న డ్రాయింగ్స్కి అర్థం ఏంటని అడుగుతుంది. బోని వాళ్ళమ్మతో స్టోరీ అంతా చెప్తుంది. ఎస్తేరు ఎలా తన పిల్లల్ని ప్రేమించిందో, తన పిల్లల్ని ఎలా వ్యాంపైర్స్గా మార్చిందో అన్న స్టోరీని వాళ్ళమ్మతో చెప్తుంది. తరువాత వాళ్ళమ్మ ఆ బాక్స్ని ఓపెన్ చేయడానికి కావలసిన మంత్రాన్ని కనిపెడుతుంది. డీమాను స్టెఫెన్ దగ్గరికి వస్తాడు. మనం ఈరోజు నైట్ డిన్నర్కి క్లౌజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్తాడు. ఇదంతా ఎలీజా ప్లాన్ కాబట్టి మనం ఎలీజా చెప్పినట్లే చెయ్యాలి అని అంటాడు. అది విన్న స్టిఫెను లేదు నేను ఎలీజా నమ్మను, ఒకసారి మనం ఎలీజా నమ్మితే తను మనల్ని మోసం చేశాడు, నీకు గుర్తులేదా అని అంటాడు. డీమాను స్టెఫెన్తో ఎలీజా ఈసారి ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, మన వైపే ఉంటాడు అని అంటాడు. క్యారలైన్ వాళ్ళ నాన్నతో మీరు వ్యాంపైర్ బ్లడ్తో చనిపోయారు కాబట్టి మీరు ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయాలంటే మీరు హ్యూమన్ బ్లడ్ తాగాలి అని అంటుంది. దానికి వాళ్ళ నాన్న నేను హ్యూమన్ బ్లడ్ తాగను అని అంటాడు. అది విన్న ఎలీనా మీరు గనక హ్యూమన్ బ్లడ్ తాగకపోతే మీరు చనిపోతారు అని అంటుంది. బిల్లు వాళ్లతో చావుని ఎవరూ చీట్ చేయలేరు, ఎక్కువ కాలం బ్రతకలేరు, నన్ను ఈ హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని అంటాడు. ఎలీనా ఇంటికి వస్తుంది. హాస్పిటల్లో బిల్ని పొడి చేసిన కత్తిని తీసుకువచ్చి సాల్స్మ్యాన్కి చూపిస్తుంది. ఎలీనా సాల్స్మ్యాన్తో ఇప్పటికీ 2 హత్యలు జరిగినాయి, ఎవరు చేశారో అర్థం కావడం లేదు అని అంటుంది. ఎలీనా సాల్స్మ్యాన్తో నేను క్యారలైన్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే క్యారలైన్ వాళ్ళ నాన్న హ్యూమన్ బ్లడ్ని ఫీడ్ చేయనన్నాడు, తను త్వరలోనే చనిపోతాడు కాబట్టి నేను తనను ఓదార్చాలి అని అంటుంది. సాల్స్మ్యాన్ సరే వెళ్ళి రమ్మని అంటాడు. ఎలీనా కూడా సాల్స్మ్యాన్కి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమోను స్టెఫెను ఇద్దరు క్లౌజ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎలీజా డోర్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని లోపలికి రమ్మని పిలుస్తాడు. ఎలీజా క్లౌజ్తో మన గెస్ట్లు వచ్చారు అని చెప్తాడు. క్లౌజ్ కూడా డిన్నర్ పార్టీని చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు. క్లౌజు, ఎలీజా, డీమాను, స్టిఫెను నలుగురు డిన్నర్కి కూర్చుంటారు. వాళ్ళు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టిఫెను క్లౌజ్ని మీ చెల్లి రెబకా ఎక్కడ ఉంది, నేను లాస్ట్ టైము మిమ్మల్ని చూసినప్పుడు నువ్వు మీ చెల్లి గుండెల్లో డాగర్ని దింపుతున్నావు, మీ చెల్లికి నిజం తెలిసిపోయిందని నువ్వు తనను ఎలా ఫేస్ చేయాలో తెలియక మళ్ళీ మీ చెల్లి గుండెల్లో డాగర్ని దించావు కదా అని అడుగుతాడు. క్యారలైన్ ఎలీనా మాట్లాడుకుంటూ ఉంటారు. క్యారలైన్ ఎలీనాతో మా నాన్న మీద దాడి చేసింది టైలర్ ఏమో అని అంటుంది. ఎందుకంటే క్లౌజ్ తనని కంపైల్ చేసి ఇలా చేయమని చెప్పాడేమో అని అంటుంది. దానికి ఎలీనా లేదు ఇది టైలర్ చేసింది కాదు అని అంటుంది. క్యారలైన్ మా అమ్మ నాన్న నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో చాలాసేపు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడే ఉన్నారు అని అంటుంది. క్యారలైన్ ఎలీనాతో మా నాన్నని కాపాడాలని ఉంది కానీ ఆయన వద్దంటున్నాడు అని అంటుంది. ఎలీనా క్యారలైన్తో అది ఆయన నిర్ణయం కాబట్టి మనం దాన్ని గౌరవించాలి అని అంటుంది. క్యారలైన్ వాళ్ళ నాన్న గురించి చాలా బాధపడుతుంది. ఎలీనా క్యారలైన్ ఓదారుస్తుంది. ఈలోకి అక్కడికి మ్యాథ్ వస్తాడు. క్యారలైన్ మ్యాథ్ని హక్ చేసుకుని చాలా బాధపడుతుంది. మ్యాథ్ కూడా క్యారలైన్ ఓదారుస్తాడు. ఎలీజా స్టిఫెన్ని ఎలీనా ఎలా ఉందని అడుగుతాడు. దానికి స్టిఫెన్ నన్ను అడగొద్దు, డీమాన్ని అడగండి అని చెప్తాడు. అది విన్న క్లౌజు నువ్వు లేనప్పుడు చాలా జరిగింది అని చెప్పి ఎలీజాతో చెప్తాడు. క్లౌజు ఎలీజాతో మన స్టోరీ కూడా చెప్పమని అడుగుతాడు. దానికి ఎలీజా ఇలా చెప్తూ ఉంటాడు. స్టోరీ ఏంటంటే క్లౌజు ఎలీజా ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు, తన పేరు తాతియా. కానీ తాతియా వీళ్ళిద్దరినీ కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఎలీజా స్టిఫెన్ అండ్ డీమాన్తో మా అమ్మ మమ్మల్ని వ్యాంపైర్స్గా మార్చేటప్పుడు తాతియా బ్లడ్నే యూజ్ చేసింది అని చెప్తాడు. అంటే తాతియా ఒరిజినల్ డాపల్ గ్యాంగర్ అన్నమాట. కాబట్టి ఈ తాతియా వంశంలో ఉన్న వారందరూ డాపల్ గ్యాంగర్స్ అవుతారు. ఎలీనా యొక్క పూర్వీకురాలే తాతియా కాబట్టే ఎలీనా డాపల్ గ్యాంగర్ అవుతుంది. ఈ స్టోరీ విన్న స్టిఫెను అయితే మీ ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేశారా అని అంటాడు. దానికి ఎలీజా అవునని చెప్తాడు. క్లౌజు కానీ నేను మా అన్నయ్య ఎలీజా ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉన్నాము ఫ్యామిలీగా అని అంటాడు. బోని అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎంతసేపటికి ఆ బాక్స్ ఓపెన్ కాదు. బోని వాళ్ళమ్మతో నువ్వు సరిగ్గా ట్రై చేయడం లేదు, అందుకే ఈ బాక్స్ ఓపెన్ అవ్వడం లేదు అని అంటుంది. దానికి వాళ్ళమ్మ నా దగ్గర పవర్స్ లేవు అని అంటుంది. బోని వాళ్ళమ్మతో నీ దగ్గర పవర్స్ లేకపోతే ఈ మాంత్రికులందరూ నిన్నెందుకు నాకు చూపించారు, నీ దగ్గర ఉండుంటాయి కాబట్టి నువ్వు సరిగ్గా ట్రై చేయమని అంటుంది. బోని వాళ్ళమ్మ సరే అని చెప్పి మళ్ళీ ఇద్దరు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. కొంచెం సేపటికి అక్కడ ఉన్న క్యాండిల్స్ అన్నీ పెద్దగా వెలిగి ఆరిపోతాయి. బోని బాక్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది.
బోనీ వాళ్ళ అమ్మతో నేను వెళ్ళి డీమాన్కి మెసేజ్ చేసి వస్తాను, బాక్స్ ఓపెన్ అవుతుందని, తనని త్వరగా రమ్మని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బోనీ వాళ్ళమ్మ ఏబీ అక్కడే నుంచుని ఉంటుంది. అయితే ఈలోగా ఆ బాక్స్లో నుంచి పెద్ద శబ్దం వస్తుంది. ఏబీ గట్టిగా అరిచి కింద పడిపోతుంది. డీమాను బోనీ మెసేజ్ని చూస్తాడు. డీమాను క్లౌస్తో మేము ఆ బాక్స్ని మీకు తిరిగిచ్చేస్తాము, కానీ మీ ఒరిజినల్స్ అందరూ ఈ మిస్టిక్ ఫాల్స్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని అంటాడు. దానికి క్లౌస్ లేదు, నేను ఎలీనాను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. నేను ఈ మిస్టిక్ ఫాల్స్లో ఉన్న వాళ్ళని ఏం చేయకుండా ఉండాలంటే మనం ఒక డీల్ చేసుకుందాము. అదేంటంటే ఎలీనా మీ ఇద్దరినీ కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకోవాలి, తన జీవితాంతం మామూలు మనిషిగా సంతోషంగా గడపాలి అని అంటాడు. ఎందుకు, ఎలీనా పిల్లలు డొప్పల్ గ్యాంగర్స్ అవుతారు కాబట్టి నువ్వు జీవితాంతం హైబ్రిడ్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు, అందుకే కదా అని అంటాడు. మ్యాథ్ ఎలీనాని తీసుకుని ఇంటికి వస్తాడు. మ్యాథ్ ఎలీనా ఇంట్లోకి వెళ్తారు. అయితే అక్కడున్న లైట్స్ ఏమీ పనిచేయవు. ఎలీనా మ్యాథ్తో పవర్ లేదనుకుంటా అని చెప్పి కబోర్డ్లో ఉన్న టార్చ్ లైట్స్ని తీసి మ్యాథ్కి ఇస్తుంది. వాళ్ళిద్దరూ టార్చ్ లైట్స్ వేసుకుని సాల్స్మ్యాన్ కోసం చూస్తూ ఉంటారు. అయితే కిచెన్లో అంతా బ్లడ్ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు పైకి వెళ్తారు. పైన సాల్స్మ్యాన్ని చాలా దారుణంగా పొడుస్తారు. అయితే సాల్స్మ్యాన్ కొన ఊపిరితో ఉంటాడు. ఎలీనా మ్యాథ్ ఇద్దరు సాల్స్మ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మ్యాథ్ చాలా బ్లడ్ పోయింది, అంబులెన్స్కి వెంటనే కాల్ చేయాలి అని చెప్పి అంబులెన్స్కి కాల్ చేస్తూ ఉంటాడు. సాల్స్మ్యాన్ ఎలీనాతో నువ్వు ఒక డోపల్ గ్యాంగర్వి, నువ్వు నన్ను చంపేస్తే అది సూపర్ న్యాచురల్ డెత్ అవుతుంది, కాబట్టి ఈ రింగ్ సహాయంతో నేను తిరిగి బ్రతుకుతాను, వెంటనే నన్ను చంపేయని అంటాడు. దానికి ఎలీనా కూడా సరే అని చెప్పి సాల్స్మ్యాన్ని పొడి చేసి చంపేస్తుంది. క్లౌస్ స్టిఫెన్తో ఏమంటావు, మన ఇద్దరం డీల్ చేసుకుందామని అడుగుతాడు. దానికి స్టిఫెన్ నేను నీతో డీల్ చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు అని అంటాడు. క్లౌస్కి చాలా కోపం వస్తుంది. వెంటనే స్టిఫెన్ని పట్టుకుని పక్కనే ఉన్న మంటల్లో తన చేతిని పెట్టి కాలుస్తూ ఉంటాడు. క్లౌజ్ డీమాన్తో నువ్వు వెంటనే వెళ్ళి బాక్స్ని తీసుకురాకపోతే నేను స్టిఫెన్ని బ్రతికొండగానే కాల్చి చంపేస్తాను అని అంటాడు. డీమాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే క్లౌస్ ఎలీజాతో నువ్వు కూడా డీమాన్తో పాటే వెళ్ళు, తన పిచ్చి వేషాలు వేయకుండా అని అంటాడు. ఎలీజా కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను ఎలీజా కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చేస్తారు. క్లౌస్ వాళ్ళని చూసి ఏంటి మీరు అప్పుడే తిరిగి వచ్చేశారు అని అడుగుతాడు. ఎలీజా క్లౌస్తో నేను నీకు స్వీట్ పెట్టడం మర్చిపోయాను అని చెప్పి పక్కనే ఉన్న ప్లేట్ మీద ఉన్న మూతను తీస్తాడు. అయితే అందులో డాగర్స్ ఉంటాయి. అది చూడగానే క్లౌస్కి అనుమానం వస్తుంది. ఈలోగా ఆ బాక్సెస్లో నుండి తన తమ్ముడు కాల్ అలానే ఫిన్ వస్తారు. వాళ్ళని చూడగానే క్లౌస్ భయంతో వెనక్కి పరిగెడుతూ ఉంటాడు. అయితే ఈలోగా రెబకా అక్కడికి వచ్చి క్లౌస్ని పొడి చేస్తుంది. ఎలీజా స్టిఫెన్ అండ్ డీమాన్తో చాలా థ్యాంక్స్, మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. స్టిఫెన్ అండ్ డీమాను అక్కడి నుంచి వెళ్ళిపోతారు. క్యారలైన్ వాళ్ళ నాన్న చనిపోతాడు. క్యారలైన్ చాలా బాధపడుతుంది. అలానే పోలీస్ షెరీఫ్ కూడా చాలా బాధపడుతుంది. ఎలీనా మ్యాథ్తో క్యారలైన్ ఇప్పుడే కాల్ చేసింది, వాళ్ళ నాన్న చనిపోయాడంట అని చెప్తుంది. ఎలీనా మ్యాథ్తో సాల్స్మ్యాన్ తిరిగి లేచేంత వరకు నాతో పాటే ఉండు అని అంటుంది. దానికి మ్యాథ్ కూడా సరే అంటాడు. ఎలీనా పోలీస్ షెరీఫ్కి కాల్ చేస్తుంది. ఈ హత్యలన్నీ చేసింది డాక్టర్ ఫెల్లే అని చెప్తుంది. పోలీస్ షెరీఫ్ ఎలీనాతో నేను ఎంక్వైరీ చేశాను, డాక్టర్ ఫెల్లి హాస్పిటల్లోనే ఉన్నట్టు ఐ విట్నెస్లు కూడా ఉన్నాయి, కాబట్టి ఈ హత్య తనే చేసిందంటే మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని అంటుంది. పోలీస్ షెరీఫ్ ఎలీనాతో నేను దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా కనిపెడతాను అని అంటుంది. ఈలోగా సాల్స్మ్యాన్కి మెలకు వస్తుంది. ఎలీనా కాల్ పెట్టేసి సాల్స్మ్యాన్ దగ్గరికి వస్తుంది. డీమాను స్టిఫెన్ ఇద్దరు ఆ బాక్స్లో ఏముందా అని చూడడానికి బోనీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. స్టిఫెన్ డీమాన్తో నువ్వు ఎలీజా గుండెల్లో నుంచి డాగర్ని బయటకు లాగి చాలా మంచి పని చేశావు అని అంటాడు. వాళ్ళిద్దరూ ఆ గుహలోకి వెళ్ళి చూస్తారు. అయితే బోనీ అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి ఉంటుంది. కొంచెం దూరంలో వాళ్ళమ్మ కూడా పడిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ బాక్స్ వైపు చూస్తారు. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఉంటుంది. డీమాను స్టిఫెన్ ఇద్దరు చాలా డిసప్పాయింట్ అవుతారు. క్లౌస్ వాళ్ళ ఇంట్లో క్లౌస్ సిబ్లింగ్స్ అందరూ క్లౌస్ మీద చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు క్లౌస్ వాళ్ళని డాగర్తో పొడిచి వాళ్ళని బాక్సెస్లో పెట్టి ఉంచాడు కాబట్టి. రెబకా క్లౌస్తో మేమందరం నిన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము, కానీ వెళ్తూ వెళ్తూ ఆ ఎలీనాని చంపేసి వెళ్ళిపోతాము, డాపల్ గ్యాంగర్ చనిపోతే నువ్వు ఇక నీ హైబ్రిడ్స్ని ఎప్పటికీ క్రియేట్ చేసుకోలేవు అని అంటుంది. క్లౌస్కి చాలా కోపం వస్తుంది. మీరందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను ఒక్కొక్కరుగా అందరినీ వేటాడతాను, మళ్ళీ మీ అందరినీ డాగర్తో పొడిచి మీ అందరినీ అదే బాక్సెస్లో పెడతాను అని అంటాడు. క్లౌస్ వాళ్ళతో నేను ఒక హైబ్రిడ్ని, నాకు చావే లేదు, నన్ను మీరేం చెయ్యలేరు అని అంటాడు. ఎలీజా క్లౌస్తో నిజమే, మేము నిన్నేమీ చేయలేకపోవచ్చు, కానీ స్టిఫెన్ అండ్ డీమాన్ కనుక ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని అంటాడు. ఈలోగా డోర్ ఓపెన్ చేసుకుని ఎవరో లోపలికి వస్తున్న శబ్దం వస్తుంది. వెంటనే అందరూ వెనక్కి తిరిగి చూస్తారు.
రెబకా తనని చూసి అమ్మ అని పిలుస్తుంది. క్లౌజు తనని చూడగానే చాలా భయపడిపోయి ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ బాక్స్లో ఉన్నది ఎవరో కాదు, ఎస్తేర్. ఎస్తేర్ వీళ్ళందరి దగ్గరికి వస్తుంది. ఎస్తేరు క్లౌజ్ దగ్గరికి వెళ్తుంది. క్లౌజ్తో నేను ఎందుకు తిరిగి వచ్చానో నీకు తెలుసా అని అడుగుతుంది. క్లౌజు ఎస్తేర్తో నువ్వు నన్ను చంపేయడానికే వచ్చావు అని అంటాడు. ఎస్తేరు క్లౌజ్తో లేదు, నేను మన ఫ్యామిలీని మళ్ళీ ఒకటిగా చేయడానికే వచ్చాను అని అంటుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఎస్తేరు నిజంగా ఎందుకు తిరిగి వచ్చింది, క్లౌజ్ని చంపడానికేనా లేదా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికా అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నాకు మీ సపోర్ట్ కావాలి. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.